మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం శ్రీకాంత్ నటించిన మిస్టర్ మిడిల్ క్లాస్ 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక మిస్టర్ మిడిల్ క్లాస్ మూవీ రివ్యూ 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే దీనికి డైరెక్టర్ వచ్చేసి జి నాగేశ్వర రెడ్డి. సో మూవీ రన్ టైం వచ్చేసి అరౌండ్ 2 hours 20 minutes అయితే ఉంటుంది గైస్. సో ఇదైతే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ లైన్ ఏంటంటే ఒక సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చుట్టూ తిరిగే స్టోరీ. హీరో తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేస్తూ లైఫ్లో వచ్చిన అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ని ఎలా ఫేస్ చేశాడు అనేది ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా లాగా అయితే చూపించారు గైస్. స్టోరీ ఫోకస్ ఎంటర్టైన్మెంట్ కన్నా ఫ్యామిలీ వాల్యూస్, ఎమోషన్స్, ప్రిజర్వెన్స్ మీద ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాకి మేజర్ అట్రాక్షన్ ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమాలో లార్డ్ వెంకటేశ్వర రోల్లో అయితే కనిపించడం అయితే చాలా బాగా వర్కౌట్ అయింది గైస్. ఈ సినిమాకి అదే మేజర్ అట్రాక్షన్. సో ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే శ్రీకాంత్ సిన్సియర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు గైస్. లయా కమ్బ్యాక్ ఈ సినిమాలో కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఈ లయా అయితే ఈ సినిమాకి ముందైతే వదల సినిమాలో కూడా యాక్ట్ చేసింది. అదైతే సైకలాజికల్ థ్రిల్లర్. ఆ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ సీన్స్లో అయితే చాలా బాగా నటించాడు. సో ఫ్యామిలీ ఫ్రెండ్లీ క్లీన్ ఎంటర్టైన్మెంట్ అట్మాస్ఫియర్ని అయితే చాలా బాగా క్రియేట్ చేశారు. సో సమ్ కామెడీ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే స్టోరీ అయితే ప్రిడిక్టబుల్గా అనిపిస్తుంది. సో స్లో నరేషన్ అయితే అనిపించింది గైస్. నాకైతే అంత ఎంగేజింగ్గా ఏమనిపించలేదు. సో ఫ్యూ కామెడీ సీన్స్ అయితే నాకైతే ల్యాగ్ అనిపించింది. అవైతే చాలా బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. సో స్క్రీన్ ప్లే కొంచెం అయితే ఫెమిలియర్గా అనిపిస్తుంది. సో సర్ప్రైజ్ మూమెంట్స్ అండ్ సస్పెన్స్ మూమెంట్స్ అయితే కొంచెం వెనకాల పడ్డాయని చెప్పుకోవచ్చు. సో మూవీ పర్సనల్లీ అయితే నాకైతే నచ్చలేదు గైస్. సో ఒకవేళ మీరు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మీకైతే వన్ టైం వాచ్. సో ఎమోషనల్ మిడిల్ క్లాస్ డ్రామాస్, సో ఫ్రెష్ కామెడీ ఆర్ స్ట్రాంగ్ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం రొటీన్ అనిపించవచ్చు. సాయి కార్తిక్ సాంగ్స్ అయితే ఈ మూవీకి అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి గైస్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎమోషనల్ సీన్స్ని బాగా సపోర్ట్ చేస్తుంది. గరుడవేగా అంజీ సినిమాటోగ్రఫీ లీట్గా అయితే ఉంది గైస్. సో చోటాకే రాజేష్ ప్రసాద్ ఎడిటింగ్ అయితే డీసెంట్గా అనిపించింది. సో మీరు సింపుల్ వీకెండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావాలంటే వన్ టైం వాచ్. సో రొటీన్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసి స్కిప్ చేయండి. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. మిస్టర్ మిడిల్ క్లాస్ ఈజ్ ఎ క్లీన్ ఫ్యామిలీ డ్రామా విత్ గుడ్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ శ్రీకాంత్, లయా అండ్ రాజేంద్ర ప్రసాద్. సో ఇట్ హ్యాస్ ఎమోషనల్ మూమెంట్స్ అండ్ రిలేటబుల్ మిడిల్ క్లాస్ బ్యాక్డ్రాప్. సో ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే వల్ల కొంచెం లాగ్ అనిపించవచ్చు. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ టైం మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.